ప్రార్థన చేస్తారు ప్రార్థన అక్కడ పెట్టారు
ప్రేమగల పరలోక తండ్రి, గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, గాంభీరమైన దేవ, లేని వాటినట్టు లేని చేయవాడా, ఋతులను సైతం సజీవులు చేసే దేవ, మీ ప్రేమ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతముగా హెచ్చించబడిన నామంలో ఈ సాయంకాల సమయం టైం స్తోత్రాలు. మీ దాసుడు రాజారావన్న మరి తన ఉద్యోగము సమస్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా RMS లో విడిచిపెట్టి మీ సేవకులకై 1971 సంవత్సరంలో మీ సేవకులకై పిలిచారు. మీ స్తోత్రాలు. ప్రభా దినాల్లో భక్సింగ్ గారి కాలంలో ముందు మున్నంగి పంపించారు. అక్కడి నుంచి బాపట్ల ఏమి లేని స్థలంలో దున్ని అనేక సంఘాలు కట్టి అక్కడి నుంచి తండ్రి మా తండ్రి నెల్లూరు నుంచి ఏలూరు మరియు ప్రభు ఇంకా స్థలాల్లో తెనాల్లో మా తండ్రి డాండేలిలో ఈ రీతిగా మీ దాసును వాడుకుంటూ వచ్చారు. మీ స్తోత్రాలు. గుంటూరులో మీరు చేసిన మీ అద్భుత కార్యాలు కొందనాలు. నంద్యాలలో చివరికి హెడ్ క్వార్టర్స్ హెబ్రోన్లో మీరు తీసుకుని వచ్చి ప్రభువా మీ దాసుని ఇక్కడ కూడా వాడుకున్నారు. సెంట్రల్లో మీ స్తోత్రాలు. అయితే ప్రభువా మీకు ఇష్టమైంది మీరు పిలుచుకోవడానికి పిలిచి వెళ్ళినటువంటి మీ దాసురాలు సుశీలక్క, మరి పెద్ద కుమార్తె ఆశి, తన భర్త తిమోతి మరియు బేస్, మా తండ్రి షాలేము, ప్రభువా మిగతా బిడ్డలు, మా తండ్రి మహిమ కుమారి తన భర్త పిల్లలు, రాజకుమారి భర్త పిల్లలు, ఏనా తన భర్త పిల్లలు, మీరందరి కొరకై ప్రార్థిస్తున్నాం. జాన్ ఐజక్ అయిన భార్య పిల్లలు, కృపావరం తన భార్య పిల్లలు, డ్యానీ, ఆ రీతిగా బిడ్డలందరూ, జాన్ జోసఫ్, వీళ్ళందరినీ మీరు ఆదరించండి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. ప్రభువా మా ఈ భౌతికాయం మా తండ్రి సమాధిలో పెట్టక మునుపు అనేకులతో మాట్లాడండి. కొద్ది కాలం ఎడబాటే మేము కూడా అక్కడికి రావాలా. మేము ఇక్కడ వారం కాదు, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోతున్న దాని కొరకు శాశ్వత రాజ్యం, నిత్య రాజ్యం, ఇటర్నిటీలోకి మీ దాసులు పిలుచుకున్నారు. మీ బిడ్డలు ధైర్యపరచండి, ఆదరించండి. యేసు ప్రభువు పేట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవము నాకు నిరంతరము చేసుకొని పోవును. యేసు చాలు, యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో అరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలులో అరుండజేయు శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము సమయమైన ఏ స్థితికైనా నన్ను విడచినను, శరీరము కుంగిస్తున్నను. శరీరము కుంగిస్తున్నను. ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన నా జీవితములో యేసు చాలును. పాటను స్తోత్రము అధికమైన
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరం సాగినను లోబడక వెళ్ళెదను చేర్చబడినటువంటి నిరీక్షణ శ్రమపరమైనటువంటి నిరీక్షణ మేము మాకు అనుగ్రహించాలని తీసుకుంటాం. మీ మానవ పుస్తకం పునరుత్థానం ఐక్యపరచబడడం ద్వారా ఇలాంటి ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించిన మీ స్తోత్రాలు ఉన్నాచరించిన కోసం మా శరీరానికి మా రక్తం త్రాగవాడు నిత్య జీవం గలవాడు అనంత జనంగా లేవాలని నేర్చుకోవాలని విస్తరించాం. ఇలాంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ పొందినటువంటి జీవితాన్ని మీ ద్వారా మీలో మేము మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ఆచరించుకుంటూ వస్తున్నాం. ఎగువం నుండి నారాయణ సెమిటరీ వర్షాల్లో మీరు మాకు సహాయం చేసి చేయమని తీసుకొచ్చిన మీ స్తోత్రం. మీ ఆత్మకు లోబడినటువంటి వారమై ఈ సమయంలో వాక్యానుసారంగా మీ దాసుని యొక్క భౌతిక దేహాన్ని మట్టికి అప్పగించక పూర్వము మీ దాసుని నోటి మాట నుంచి అవసరమైనటువంటి మాటలు మీ దాసుని ద్వారా విడుదల చేయమని ప్రార్థిస్తూ
మీ కృపకు అప్పగించుకుంటూ మీ వాక్యం మీ మతాన్ని గ్రహించి వాక్యానుసారంగా ప్రభు ఇంటికి అప్పగించే సమయం ఎంతో లాభదాయకం చేకూర్చున్నది. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామం పేట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Very briefly, we're going to see it's a very hot time. చాలా మంది అలసిపోయి ఉన్నారు. Between all these things, I want to speak as brief as possible, but they are the very, very true and it's very much needed in our life. ఇవన్నీ కూడా మనసులో ఉంచుకున్నటువంటి వారమై చాలా క్లుప్తంగా మనకందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి సంగతులు తెలియజేయాలని కోరుతా ఉన్నాను. Today I am going to see two believers together. ఇది నాన్న ఇద్దరు విశ్వాసుల యొక్క మరణాన్ని సూచించారు. ఇద్దరు ఏర్పరచుకున్నటువంటి వారు, ఇద్దరు అభిషేకించబడిన వారు, Used by the Lord. ఇద్దరు కూడా దేవుని చేత వాడబడినటువంటి వారు, They are chosen by the Lord. వారు ప్రభు చేత ఏర్పరచుకున్న వారు. And so many common things in these two people. ఇద్దరు వ్యక్తుల్లో కూడా చూస్తే చాలా సమానమైనటువంటి సంగతులు చాలా కనబడతాయి. But what a drastic difference in the death. వారి యొక్క మరణాల్లో జీవితంలో చూస్తే, వారి మరణ సమయాల్లో చూస్తే ఎంతో గొప్ప వ్యత్యాసం తేడా కనబడతా ఉంది. Bible says బైబిల్ చెప్తా ఉంది, the day of death is better than the day of birth. ఈ యొక్క జన్మదినం కంటే మరణ దినమెంతో శ్రేష్టమైందని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. The end is better than the beginning. ప్రారంభం కంటే అంతము మేలు అని And all these things are spoken in the word of God. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో చూపబడే సంగతులే. In spite of all these things, వీటన్నిటికి బదులుగా we are so negligent. మనం ఎంతో నిర్లక్ష్యం And that's why we are going to end up or mess up our spiritual life because of our negligence in this world. ఈ లోపల మనం నిర్లక్ష్యం ఉన్నటువంటి కారణాన్ని బట్టి మన యొక్క జీవితాలను ఎంతో గందరగోళంగా, ఎంతో నష్టపరుచుకునేటువంటి వారంగా The ఉన్నారు. first person I want to speak is David. అయితే మొదటి వ్యక్తి ఎవరంటే దావీదు. He has been chosen by God. ఆయన దేవుని చేత There ఏర్పరచబడ్డాడు. is absolutely no interference of the human wisdom and human hand in choosing David. కాలం ఏర్పరచుకుంటలో మానవ నష్టం గాని, మానవుడు జోక్యం చేసుకుంటే గాని ఏమాత్రం కూడా లేదు అందులో. He was directly chosen by God. ఆయన నేరుగా దేవుని చేత He ఏర్పరచబడ్డవాడు. has been appointed as by God. ఆయన దేవుని చేతనే నియమించబడ్డవాడు. We know that he was a man who is a great sufferer in the Bible. ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతగానో శ్రమ పడినటువంటి వ్యక్తిగా బైబిల్ మనం చూస్తున్నాం. We know so many ups and downs in his life. తన జీవితంలో ఎన్నో ఉడుదొరికి ఉంటా వచ్చాయి, Many failures in his life. ఆయన జీవితంలో పతనాలు ఉంటా వచ్చాయి. But in spite of all these things, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా he became a man after God's heart. ఆయన దేవుని యొక్క ధ్యానస్తుడైన మనుషులుగా What చేయబడ్డాడు. could be the reason? కారణం ఏమైంది? How he could become a man after God's heart? ఆయన దేవుని ధ్యానస్తుడైనటువంటి మనుషులుగా ఎలా కాలంతో వచ్చాడు. And in spite of all these things about his death, he said, what a wonderful thing is wrote about his death. ఉన్నప్పటికీ కూడా ఆయన మరణం గురించి ఎంత శ్రేష్టమైనటువంటి మాట చెప్పబడతారు. First Chronicle chapter 29 మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం and verse 28. 28వ వచనం. And that is David.
And he died in a good old age, full of his riches and honor. అక్కడ రాయనటువంటి మాట, అతడు దావీదు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్యము ప్రభావం కలిగి మనిషి ముఖంలో మరణం. What a glorious thing told about him. దావీదును గురించి ఎంత మహిమాయుక్తమైనటువంటి సంగతి చెప్పబడింది. A man who lived for God. దేవుని కొరకే జీవించినటువంటి వాడు. He was fallen, but he rose again. He raised himself. ఆయన పడిపోయినప్పటికీ కూడా దంతాన్ని లేస్తూ వచ్చాడు. He became so close to God. దేవునికి ఎంతో సమీపస్తుడే. And the Bible says, బైబిల్ చెప్తా ఉంది, after that great incident took place in his life, and after that, it is said here in the word of God, he never turned to the right or left. తన జీవితంలో బాధకరమైనటువంటి ఒక సంగతి జరిగినప్పుడు ఆయన ఇంకా ఏమాత్రం కూడా దాని తర్వాత వెనుకంజ వేయకుండా వెనుక తిరగలేదు. ఆయన He lived for the Lord. ఆయన ప్రభు కొరకే He జీవించాడు. loved the Lord. ఆయన దేవుని And ప్రేమించాడు. that's the reason his death was so honorable. అందుకొరకే ఆ కారణాన్ని బట్టి ఆయన యొక్క మరణము ఎంతగానో ఘనపరచబడింది. And we see the second person, ఇంకో రెండో వ్యక్తిని మనం చూస్తే that is Saul. ఆయన సౌలు. And Saul was also anointed by God. ఈ సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. Samuel's interference was not there in anointing him. ఇక్కడ ఆయన అభిషేకించేటువంటి విషయంలో సమయాలు ఏమాత్రం కూడా జోక్యం It చేస్తున్నారు. was direct appointment from the Lord. అది ప్రభు నుండే నేరుగా నియమించబడినటువంటి సంగతి. And God had chosen him. దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. And he needed a king. And whole of the one tribe, he found one man who is worthy to be king. That is Saul. అక్కడ ఉన్నటువంటి 12 గోత్రికుల్లో చూస్తే ఎవరు యోగ్యులా నిలిస్తే ఒకే ఒక వ్యక్తి కనబడతా వస్తున్నాడు. ఆయనే సౌలు. The whole of 12 tribes, ఆ 12 గోత్రుల వారందరిలో what good qualification he must be having. ఆయన జీవితంలో ఎంత మంచి లక్షణాలను కలిగి God ఉండవచ్చు. has looked him out and in the law. దేవుడు ఆయన అంతరంగంలో బాహ్యంలో సంగతి ఆయన And చూడగలిగాడు. he found that this man is worthy to be a king. ఈ యొక్క వ్యక్తి రాజుగా ఉండడానికి యోగ్యుడని ప్రవహించాడు. He made him a king. ఆ తర్వాత ప్రభావం రాజుగా చేశాడు. 1 Samuel chapter 15. మొదటి సమయంలో 10వ He అధ్యాయం. became a miserable, disobedient to God. ఆయన దేవునికి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి దేవునికి అవిధేయుడిగా He చేయబడ్డాడు. disobeyed God. ఆయన దేవునికి అవిధేయత He చూపించాడు. disobeyed God intentionally. ఆయన తెలిసే దేవునికి అవిధేయత చూపించాడు. He knew what was God's commandment. దేవుని యొక్క ఆత్మీయతో ఆయనకు He తెలుసుకోలేదు. never bothered about it. దాని విషయం ఏమాత్రం పట్టించుకోలేదు. You know, we all have, if any, for example, this corona, when it started, what a fear was there. ఉదాహరణకు ఈ యొక్క కరోనా అది ఆరంభించబడినటువంటి దినాలు చూస్తే ప్రతి ఒక్కరిలో ఎంతగానో భయం ఉండేది. What about now? ఇప్పటి సంగతి ఏంటి? See, it's more than 50% no mask. 50% మంది ఎవరు కూడా మాస్క్ పెట్టుకోలేదు. No fear. ఏం భయం లేదు. Same thing happening to the believers also. విశ్వాసులకు కూడా అదే జరుగుతా No ఉంది. fear. భయం లేదు. We are living without fear in this world. ఈ లోకంలో చూస్తే ఎటువంటి భయం లేకుండా We are జీవిస్తాం. not bothered how we are going to die. మనం ఎలా మరణిస్తామో దాని విషయం So పట్టించుకోవడం. this Saul disobeyed God. సౌలు చూస్తే దేవునికి అవిధేయత The Bible says he loved the fatted things of this world. ఆయన చూస్తే బైబిల్లో చెప్పబడింది లోక సంబంధమైన తుచ్చమైన సంగతులను ప్రేమించినట్టు ద్రోహిణ సంగతులు He క్షమించాడు. fatted, he loved the fatted things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి ద్రోహిణ సంగతులను He ప్రేమించాడు. wanted to enjoy his life. ఆయన జీవితంలో ఆనందించబడాడు. Though God has commanded him not to do that, but still he did it. దేవుడు చేయొద్దని ఆజ్ఞాపించినప్పటికీ కూడా ప్రభావాలు చేస్తా How వచ్చాడు. many times God has warned? దేవుడు ఎన్నిసార్లు ఆయన హెచ్చరించాడు. There are some believers, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. listen carefully, జాగ్రత్త వినండి. they are lifelong they don't learn. వారు జీవితాంతం వరకు కూడా ఏమాత్రం Don't say 1 year, 2 years, or 5 years, 10 years. అంటే 1 సంవత్సరం 2, 5, 10 సంవత్సరాలు చెప్పకూడదు. Lifelong they cannot learn. వారు జీవితాంతం వరకు కూడా ఏం నేర్చుకోలేదు. Why? ఎందుకు? They are not designed to learn. వారికి నేర్చుకోవడానికి కోరిక ఉండదు. That's why they live the life as they live. ఆ కారణం చేతనే వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నారు. God said, ప్రభు అన్నాడు, I repent for choosing this man. ఈ యొక్క వ్యక్తిని ఏర్పరచుకున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. There is no such a more honorable than that word. ఆ మాట కంటే ఇంకా భయంకరమైనటువంటి మాట లేదు. If God tells about you and I repent for choosing this man, I repent for saving this man. దేవుడు ఒకవేళ నిన్ను ఏర్పరచుకున్నందుకు నన్ను ఏర్పరచుకున్నందుకు ఒకవేళ ఆ మాట కనుక చెప్తే దేవుడే పశ్చాత్తాపడతావు. రక్షించడం విషయంలో I repent for saving this ఈ man. యొక్క వ్యక్తిని రక్షించడానికి నేను పశ్చాత్తాపడతానని కాబట్టి How much God might have lived in his heart. దేవుడు తన యొక్క హృదయం ఎంతగా దుఃఖించాడు. I repent for choosing this man. ఈ వ్యక్తిని ఏర్పరచుకున్నందుకు నేను దుఃఖిస్తాను. God should repent.
దేవుడు పశ్చాత్తపడ్డాడు. How much he might have grieved God. దేవుడు ఎంతగా దుఃఖపరిచింటాడు. We can speak lot about Saul, ఆ సౌలు గురించి చాలా మాట్లాడు. but many times we are worse than Saul. అనేక పర్యాలు సౌలు కంటే కూడా ఎంతో ధైర్యంగా Right మాట్లాడు. today, ఈ దినం కూడా, right this time, ఈ సమయంలో కూడా, in the occasion of this program, ఈ యొక్క భూస్థాపన సమయంలో the God is speaking to us. దేవునితో మాట్లాడతావు. What is your life? ఈ జీవితం ఎలా ఉంది? Whom you are loving? మీరు ఎవరిని For ప్రేమిస్తారు? whom you are living? ఎవరి కొరకు Are జీవిస్తారు? you going after the faggot things of this world? ఈ లోకంలో ఉన్నటువంటి క్రమమైన సంగతులను పరిగెత్తా ఉన్నావా? Finally, Saul also has to die. చివరికి సౌలు కూడా ఆయన మరణించాల్సిన Now you పరిస్థితి. remember those words, what is spoken about Samuel, David's death. దావీదు మరణం గురించి చెప్పినటువంటి మాట మనకి జ్ఞాపకం ఉంచుకొని Let us see Saul's death. సౌలు యొక్క మరణాన్ని కూడా చూసుకోవాలి. First Samuel, మొదటి సమయం chapter 31. 31వ అధ్యాయం. And now the Saul is in the battle. ఇప్పుడు సౌలు యుద్ధంలో ఉన్నాడు. Before the battle, the Saul prayed unto God. ఇప్పుడు ఆ యుద్ధానికి ముందుగా ఆరంభించడానికి ముందుగా Because ప్రార్థన చేస్తున్నాడు. Saul has a great fear for this people. ఈ యొక్క ప్రజల కొరకే సౌలు జీవితంలో ఎంతో భయం ఉంది. When he has seen that great army, his heart was trembling. ఆ గొప్ప సైన్యాన్ని చూసినప్పుడు సౌలు భయపడుతున్నాడు. Then he prayed God. అప్పుడు దేవుడు ప్రార్థన And చేస్తున్నాడు. Bible says, బైబిల్లో చెప్పండి, God did not hear his prayer. దేవుడు ఆయన ప్రార్థన వినలేదు. The time is come. సమయం వస్తుంది. God will stop hearing our prayer. దేవుడు మన ప్రార్థనలు వినటం ఆయన He ఆపివేస్తాడు. will never answer our prayer. ఆయన ప్రార్థనకి నాకు జవాబు When ఇవ్వడు. we say, why God is so silent? ఆ సమయంలో దేవుడు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడని మనం అడుగుతాం. He never listen to our prayer. ఆయన ఎప్పటికీ మన ప్రార్థన వినడు. Saul cried to God. సౌలు ఆయన దేవుడికి Saul మొరపెట్టాడు. inquired to God. సౌలు దేవుడిని విచారణ చేశాడు. And finally he brought the Urim and Thummim thinking that God will speak to us. చివరికి దేవుడు మాతో మాట్లాడతాడని ఉరిమి తుమ్మిది Neither God spoke through the Urim and Thummim. దేవుడు ఉరిమి తుమ్మిది ద్వారా కూడా మాట్లాడాడు. He left alone. ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. Why? ఎందుకు? He enjoyed the life. ఆయన జీవితాన్ని He ఆనందించాడు. never bothered to live a spiritual life. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడము ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. He forgotten his children. ఆయన ఏర్పరచబడిన సంగతి Forgotten he has been appointed by God. దేవుడి చేత ఆయన నియమించబడిన సంగతి మర్చిపోయాడు. I level God has written him up. దేవుడు ఎంతగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నిశ్చయించినాడు. He comes from the Benjamin. ఆయన బిన్యామీను గోత్రీకుడు. Benjamin is the last to tribe. బిన్యామీను గోత్రం చివరి గోత్రం. No king will come from the last tribe. చివరి గోత్రం నుండి ఏ రాజు కూడా రాడు. King has to come from the first one. రాజు మొదటి గోత్రం నుండి రాదు. God has overlooked all these 11 people and chosen him. He became disobedient to God. దేవుడు వీళ్ళందరినీ కాదని దేవుడు ఆ చివరి గోత్రం ఉన్నటువంటి ఈయన ఏర్పరచుకుంటే ఈయన చూస్తే దేవుడికి అవిధేయత చూపించినాడు. That may be our condition. అది మన పరిస్థితి కావచ్చు. We are not worthy to be saved. మనం రక్షించబడడానికి యోగ్యులం కాదు. We are not worthy to be, forgiven. క్షమించబడడానికి కూడా యోగ్యులం కాదు. God has given this what a privilege. దేవుడు ఇది మనకి ఇచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యం. What a privilege. ఎంత గొప్ప ఆధిక్యం. They have chosen us. ఆయన వాళ్ళు ఏర్పరచుకున్నాడు. How is that we are living? మనం ఎలా జీవిస్తాం? We spend more time about a person who died than forget about the person who was living. అంటే మనము చనిపోయిన వ్యక్తి విషయంలో సమయం గడుపుతా ఉన్నాం కానీ బ్రతుకున్నటువంటి వారి విషయం I'm not పట్టించుకోవడం. telling you, it is not necessary to speak about that. It is good, but it is more important. All those who are standing here and listening this word, the time may come. How are you or I going to die? అంటే ఇక్కడ చనిపోయినటువంటి వారి గురించి మాట్లాడకూడదని కాదు కానీ ఇక్కడ జీవిస్తున్నటువంటి భారమైనటువంటి మనము సమయం వస్తుంది. ఆ సమయంలో నీ యొక్క సంగతి ఎలా ఉంది, లేకపోతే నీ మరణం యొక్క సమయం ఏమవుతుంది. Now Saul is in the midst of the war. సౌలు ఆయన యుద్ధం మధ్యలో He ఉన్నాడు. was in trouble. ఆయన సమస్యలో God ఉన్నాడు. has left him. దేవుడు ఆయన విడిచిపెట్టాడు. The Spirit of God has left him. దేవుడు ఆత్మని విడిచిపెట్టాడు. God did not hear his prayer. దేవుడు ఆయన ప్రార్థన వెళ్ళలేదు. He was fighting all alone. ఒంటరిగా పోరాడుతున్నాడు. And then he was wounded. ఇప్పుడు ఆయన గాయమైంది. He said that I am wounded. ఇప్పుడు నేను గాయపరచబడ్డాను. Just take me away from here. ఈ స్థలంలో నన్ను బయటకు తీసుకెళ్ళండి. 1 Samuel 31 and verse 4. మొదటి సమయంలో 34 వచ్చింది. సున్నత లేని మీరు వచ్చి నన్ను పొడిచి అపాసం చేయకున్నట్లు ఈ కత్తి దూసి దాని శేఖంలో పొడుమని తన ఆయుధులను మోయవాడితో చెప్పగా He was wounded. ఆయన He గాయపరచబడ్డాడు. he knew that he would die. ఆయన చనిపోతాడని ఆయన తెలుసు. Then he would say to the armor bearer, please you take the knife and kill me. So that next tomorrow morning the paper, your name will come. Now Philistines name. అక్కడ ఆయుధం మోయవాడితో చెప్పవలసిన ఏంటంటే ఈ కత్తి దూసి నన్ను పొడుమంటాడు. లేకపోతే ఆయన తెలిస్తే నీవు నన్ను చంపామని తెలుస్తుందని అన్నాడు. Paper లో వస్తుంది. పేపర్లో వస్తుంది.
Next day morning in the paper, your name will come, not the Philistine. రేపటి పేపర్ వస్తే నీ పేరు వస్తుంది, ఫిలిస్తీన్ పేరు రాదు. Otherwise, it's a very shameful thing. లేకపోతే అదేంటో అవమానకరమైన సంగతి. A Jew has been killed by the Philistine. A circumcised man has been killed by the uncircumcised man. ఒక యూదుడు సున్నతి కలిగినటువంటి వ్యక్తి సున్నతి లేని ఆ యొక్క ఫిలిస్తీన్ చేత చంపబడ్డాడనేటువంటి సంగతి తెలియబడుతుందని అన్నాడు. He did not do that. ఆయన అలా చేయలేదు. He did not kill him. ఆయన చంపలేదు. He took his own sword, తన సొంత ఖడ్గం తీసుకున్నాడు. put it on the ground, దాన్ని నేలకు పెట్టి fall upon him. దాని మీద పడి He is a believer. ఆయన విశ్వాసం. A man who has been saved. రక్షించబడ్డ వ్యక్తి, Man has been chosen by God. దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి, Man has been anointed by God. దేవుని చేత అభిషేకించబడ్డ Look వ్యక్తి. at his condition. ఆయన పరిస్థితి చూసి Because he enjoyed his life. ఆయన జీవితాన్ని He ఆనందించాడు. never bothered about the word of God. దేవుని వాక్యం విషయమై ఏమాత్రం పట్టించుకోలేదు. Today we are playing with our spiritual life. ఇది నాలో చూస్తే మన సొంత ఆత్మసమానమైన జీవితాలతో ఆడుకో. Why we are involved in so many carnal things in this world? ఈ లోకంలో ఎందుకంటే ఇన్ని శరీర సంబంధమైన సంగతులు ఉన్నాయి. Because we are not bothered about God. ఎందుకంటే మనం దేవుని విషయమై We పట్టించుకోలేదు. thought His word is eternal. ఎందుకంటే మనం ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నాం. I am not talking about unbelievers. అంటే అవిశ్వాస విషయం మాట్లాడటం లేదు. Today is the believers' activities. Today the believers' life are getting rotten here once because we have lost the fear of God. ఇది నాలో చూస్తే విశ్వాసం యొక్క కార్యాలు, విశ్వాసం యొక్క విషయాలు చూస్తే అవితో నష్టపరిచేటువంటి సంగతులుగా ఉన్నాయి. ఆత్మసమైన జీవితాన్ని కోల్పోయినటువంటి విషయాలు ఉన్నాయి. Is that the death of a believer? అది విశ్వాసం యొక్క మరణంగా ఉండిందా? Is that the way that the believer has to die? ఒక విశ్వాసి అలాగే మరణించవచ్చా? Is that God chosen him to do that thing to him? ఆయనకు అలా చేసుకొని ప్రభు ఆయన చెప్తా వచ్చారు. What a miserable death. ఎంత భయంకర దౌర్భాగ్యమైనటువంటి మరణం అది. It's because of the negligent life. అది నిర్లక్ష్య జీవితాన్ని బట్టి He has forgotten God has chosen. దేవుడు తను ఏర్పరిచినటువంటి సంగతి ఆయన మర్చిపోయాడు. Dear ones, ప్రియులారా, our elderly people, our forefathers, they have completed their goals and they are gone. మా పిల్లలు, మన పెద్దలైనటువంటి వారు తమ యొక్క పనులను ముగించి వారి లోకాన్ని విడిచిపెట్టి There వెళ్ళిపోయారు. are some people here, ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. younger to him. ఆయన కంటే చిన్నవారు There are some people, కొద్దిమంది, elder to him. ఆయన కంటే పెద్దవారు. Why you are living? ఎందుకు జీవిస్తా ఉన్నారు? There are two reasons. రెండు కారణాలు. Please listen. దయచేసి నా There are two reasons why you are still living. మనం ఇంకా జీవిస్తా ఉన్నామంటే దానికి కారణం లేదు. Reason number one, మొదటి కారణం, God has extended your life so that you may set right your life. నీ జీవితాన్ని సరి చేసుకున్నట్టుగా దేవుడు నీ జీవితాన్ని పొడిగించాడు. That could be one reason. అది మొదటి కారణం. You are not right. నువ్వు ఇంకా సరిగా You లేవు. are not ready. నువ్వు సిద్ధంగా You లేవు. have lost your love. నీ యొక్క ప్రేమతో, You have lost your faith. నీ విశ్వాసాన్ని, You have lost your spirituality. నీ ఆత్మ సంబంధమైన You జీవితం, have become a carnal. నువ్వు శరీర సంబంధిగా అయ్యావు. And God is still patiently waiting, extending your life to set right. దేవుడు ఎంతో ఓపిక కలిగి ఉంది. ఆయన ఇప్పటికే వేచిన్నాడు. తద్వారా నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకున్నట్టుగా చేసుకున్నాడు. Second reason, రెండో కారణం, maybe God wants you. దేవుడు నువ్వు దేవుడికి కావాలని ఆయన కోరుతున్నాడు. And still He wants to accomplish something in your life. ఇంకా నీ జీవితంలో ఆయన ఏదో సంగతి నెరవేర్చుకుంటున్నాడు. No other than the two reasons we are surviving here. మనం ఇంకా భూమి మీద ఉన్నామంటే ఇంకా వేరే ఈ కారణాలు కూడా లేవు. Let us examine. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. David's death, దావీదు మరణం full of honor, riches. అది ఎంతో ఘనత, ఐశ్వర్యంతో కూడిన మరణం. What a glorious death. ఆయనతో మహిమాయుక్తమైనటువంటి మరణం. It's not a glorious man he became. ఆయనతో ఒక మహిమ కలిగినటువంటి వ్యక్తిగా He అయ్యాడు. also had failures. ఆయన జీవితంలో పతనాలు ఉన్నాయి. He could set right. ఆయన సరి చేసుకోగలిగాడు. He became so close to God. దేవుడికి ఎంతో సమీపస్తుగా కాగలిగాడు. Whole of the Bible we see David. No other name has been written so many times after the name of Jesus Christ in the Bible. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు పేరు తర్వాత అది చూస్తే దావీదు పేరే అనేక సార్లు రాయబడ్డాయి. Everywhere, David. ఎక్కడ చూసినా కూడా దావీదు పేరే That కనబడుతుంది. blind man ఆ గుడ్డివాడు who never gone to school, పాఠశాలకు who never read the Bible, బైబిల్ చదవనటువంటి వ్యక్తి. who never attended any Sunday school, ఏ సందేశం వెళ్ళినట్టు when Jesus Christ was coming, యేసు ప్రభువు he వస్తున్నాడు. said, who is this man? ఈ వ్యక్తి ఎవరు? They said, he is Jesus of Nazareth. ఆయన నజరేయుడైనటువంటి యేసు అని చెప్పాడు. But he said, అప్పుడు ఆయన oh son of David, దావీదు కుమారుడా, how much upon me? నన్ను కనికరించు. What a drastic difference between these two people. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూడు. Those who are with him, ఎవరైతే ఆయనతో his ఉన్నారో, Pharisees, ఈ పరిసయ్యులు, all the Sadducees, ఈ సదుకాయులు, they said, he is the Jesus of Nazareth. ఈ నజరేయుడైనటువంటి యేసు అని The చెప్పాడు. blind man said, అన్నటువంటి oh son of David, how much upon me? ఓ దావీదు కుమారుడా, నన్ను కరుణించమన్నాడు. If somebody tells him, ఎవరైనా అట్లా అన్నారు. hey blind man, he is not the son of David, he is son of
Joseph. గుడ్డి వాళ్ళని తెలియదు, ఆయన యోసేపు కుమారుడు దావీదు కుమారుడు కాదు. What you say? అప్పుడు ఆయన ఏమంటాడు? You were blind. ఏమో గుడ్డివాడు. He was son of David. ఆయన దావీదు కుమారుడు. What a revelation. ఎంతో గొప్ప ప్రత్యక్షత. And Bible has never entered without considering the name of the devil in the last chapter of the Bible. బైబిల్ గ్రంథంలో చివరిలో కూడా దావీదు వేషకుండా గుర్తించబడింది. Let us examine in the light of these two days. ఇద్దరు వ్యక్తుల జీవితంలో మనల్ని We పరీక్షిస్తున్నారు. are going to die. మనం మరణిస్తాం. One day we are going to die. యేసేపు ఒక దినాన మరణిస్తాం. But what type of death we are going to die? ఎటువంటి మరణాన్ని మనం పొందుతాం? What a glorious death of David. దావీదు యొక్క ఎంతో మహిమాయుతమైన మరణం. Riches and honor. ఐశ్వర్యం తర్వాత ఘనత. Now this world. ఈ లోకాన్ని ప్రేమించు. Now the things of this world. లేక లోక సంబంధమైన Now విషయాలు. involved in unspiritual activities. అంటే అసఖ్యమైనటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధం కార్య సంగతిలో నీవైనది. Don't be involved in carnal things. శరీర సంబంధమైన సంగతిలో ఉండదు. All accountable to God. మనమందరం కూడా దేవుని Every one of us has to stand before His judgment. మనమందరం ప్రతి ఒక్కరం కూడా దేవుని తీర్పు ఆయన సింహాసనం ఉండాలి. Let us stop all these useless things. Let us stand before the judgment seat. ఈ పరిమాణ సంగతులన్నీ కూడా విడిచిపెట్టి ఆయన సింహాసనంలో నిలబడడానికి మనం సిద్ధపడాలి. Very short time. చాలా తక్కువ సమయం. So many in here. చాలా మంది కూడా ఉన్నారు. I am not frightening you. మరి భయపెట్టడం లేదు. This is the last time for you to hear the word of God. దేవుని వాక్యం నీకు వినడం చివరిసారి కావచ్చు. Very last time. ఇది చివరిసారి కావచ్చు. You don't know. అనేది తెలియదు. Let us not leave this place, this graveyard, before God has kept you, extended your life. Maybe that you must set right. Do it right now before you leave this place. దేవుని స్థలాన్ని సమాధి స్థలాన్ని విడిచిపెట్టడానికి మునిపే దేవుడు నేను ఇంకా సరి చేసుకుంటామన్నటువంటి సంగతి విషయాన్ని ఎంతో ఓపిక కలిగి ఉన్నాడు. ఈ స్థలాన్ని విడిచిపెట్టడానికి మునిపే నువ్వు సంగతులు సరి చేస్తావు. Many times అనేక సార్లు when I see the younger than I who died, నాకంటే కూడా చిన్నవాడు చనిపోయినప్పుడు his brother is 1 year younger than I. నాకంటే కూడా ఒక సంవత్సరం చిన్న I am 1 year older. నేను ఒక సంవత్సరం పెద్ద. Yes, mine is 47 and his is 48. అంకులు పాటిస్తే అంకులు పాటిస్తాను. So many times I think. అనేక సార్లు ఆలోచిస్తాను. So there are only two reasons why God has kept me existing in this world. దేవుడు ఇంకా నువ్వు ఈ లోకంలో సజీవంగా ఉంచడానికి లేక Maybe I have something to set back my life. నా జీవితంలో ఏదో నేను ఇంకా సరి చేసుకోవాలి. Maybe I'm not ready to see Him. లేక ఆయన ఎదుర్కొనడానికి ఆయన చూడటానికి సిద్ధంగా లేను. It's out of His grace He extended my life. ఆయన కృప ద్వారా ఆయన ఆశీర్వాదం పొడిగించాడు. How many times there are occasions I was almost dead and came out. ఎన్నిసార్లు అంటే మరణం యొక్క ఆ సమయంలో నేను ఉండవలసిన తిరిగి బయటికి ఆయన తీసుకుని వచ్చాను. God extended His grace. దేవుడు నా కృపను విస్తరింపజేశాడు. I have to examine, I have to set back, I have to be prepared. నేను పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, సిద్ధపడాలి. Let us, not be so easy, so negligent about our spiritual life. మన ఆత్మ సంబంధమైన జీవితాల విషయమై చులకనగా ఏది మనం తీసుకోకూడదు. Very few days are left. కొన్ని దినాలు మాత్రం మిగిలింది. In last days, many will leave the faith and go away. అదే ఈ ప్రాంత దినాల్లో చూస్తే చాలా మంది విశ్వాసం విడిచిపెట్టి Many వెళ్ళిపోతారు. love will get cold. ఆ యొక్క ప్రేమ సలాయిపోతుంది. Many will turn back from God. అనేకులు దేవుని నుండి మరొకరికి తిరిగిపోతారు. This will not be true in our life. ఇది మన జీవితాల సత్యంగా ఉంది. Let us open our eyes. మన కన్ను తెలుసు. God has chosen us. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. What for? దేని కొరకు? To stand before Him. ఆయన నిలబడ్డాడు. To burn the incense. ఆ యొక్క ధూపం వేయడానికి. To serve Him. ఆయన సేవిస్తాడు. This is the reason God has chosen every one of us over here. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. And these things we kept aside. ఈ సంగతులను ప్రకటన That we are involved in our own things. మనము మన సొంత సంగతుల్లో లీనమైపోయాము. Why the person, the one who received the one talent, hiding in the ground? ఒక తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ భూమిని ఎందుకు దాచిపెట్టాడు? Because he's hiding inside. ఆయన ఆ లోపల దాచిపెట్టే కాదు. Then what did he do? ఆయన ఏం చేశాడు? He started his own business. మన సొంత వ్యాపారం ఆరంభించుకున్నాడు. That's what we want to do. మనం కూడా అలా చేస్తున్నారు. We are doing our own business. మన సొంత వ్యాపారం చేస్తున్నారు. So let us come towards God. ప్రభువుని తిరుగుతారు. This is the time God is speaking to us. ఈ సమయంలో ప్రభువుతో మాట్లాడతాం. Why God extended my life? దేవుడు నా జీవితాన్ని పొడిగించుకున్నాడు. Why God has extended my life? దేవుడు నా జీవితాన్ని పొడిగించాడు. Am I worthy to live for so many years? ఇన్ని సంవత్సరాలు జీవించడానికి When దేవుడు my Lord did not have so much of opportunity living in this world for so many years. దేవుడు ఈ లోకంలో ఆయన జీవించడానికి ఇంకా ఎక్కువైన అవకాశం లేకుండా ఉంది కానీ And I am living 3 times more than Him. Am I worthy for that? నేను ఆయన కంటే కూడా అధికంగా ఒక 3 సార్లు అధికంగా If God has kept me, He has kept me with a purpose.
plan. దేవుడు ఆయన లోకంలో ఉంచాలంటే దానికి ప్రతికూలమైన ఉద్దేశమే కలిగి ఉన్నాడు. Let us understand our calling. మన పిలుపును మనం అర్థం చేసుకున్నాం. Don't get deceived by the people. ప్రజల చేత మోసగించడం. Last day in 1 Timothy chapter 4 and verse 1, many will be deceived by these false believers, false servants, false God servants, false leaders. Many will be deceived and then turn away from faith. రాష్ట్రపతిలో రాయబడినట్లుగా చూస్తే ఆ యొక్క అంత దినాల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు వచ్చి అనేక మానసిక మోసపోయేటువంటి అవకాశం ఉంది. విశ్వాస భ్రష్టులైపోతారు. విశ్వాస భ్రష్టులైపోతారు. What a terrible thing. ఎంత భయంకరమైన సంగతి. ప్రియులను ముగిస్తాను. Let us look unto God for mercy. కనికరం కొరకు ప్రభు వైపు చూస్తాను. Not in the house. అది ఇంట్లో కాదు. Right now. Before we leave this place. వారి స్థలాన్ని విడిచిపెట్టాలి. Let's try. సరి చేసుకున్నాడు. God is waiting. ప్రభు వేస్తున్నాడు. Waiting to help us. వారి సహాయపడడానికి If వేస్తున్నాడు. we come back to Him, వారి తిరిగి వస్తే and the Lord will tell, ప్రభు అంటాడు, for this purpose I am waiting for such so many days. ఈ యొక్క ఉద్దేశం కొరకే అనేక సంవత్సరాల నుండి నేను వేస్తున్నాను. My son, my daughter, నాకు వాడే నాకు మాట. I will forgive you. నేను నేను క్షమిస్తాను. I will help you. నేను సహాయపడతాను. I will restore. నేను సమకూరుస్తాను. Let such a life be for you. మిగిలినటువంటి జీవితం నా కొరకు May God help us to keep and live only for God. కేవలము ప్రభు కొరకు మాత్రమే జీవించడానికి ప్రభు సహాయపడతారు. Bless this Lord. దేవుడి వాక్యం జీవించున్నారు. ప్రార్థన చేస్తున్నా. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప పరుంది. నమ్మకమైన రాజ ఇతరమైన నామమును బట్టి కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దాసుడు నా తండ్రి రాజారావణ నా ప్రభువా మీ యొక్క ఇంటి ప్రవేశ సందర్భంగా ఈ దాసుడు వేద ధ్యానాన్ని మీరు ప్రేమించండి. మా మధ్య మీరు తీసుకొచ్చిన మీ మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నమ్మకమైన తండ్రి, మా యొక్క అంతిమ దశ సౌలు వలె కాకుండా హృదయానుసారులైన దావీదు వలె నేను జీవిస్తాయి మా సహాయం. దాన్ని బట్టి మీ చుట్టూ సాక్ష్యం మా జీవితాలను కూడా నా తండ్రి కలిగిన వారముగా ప్రభువా, మీరు మీ హృదయానుసారులుగా ఈ లోకంలో జీవిస్తూ మీ సేవకులుగా నా తండ్రి మీ సేవ చేతికై సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. నమ్మకమైన తండ్రి, ఈ లోకంలో జీవిస్తూ మీ సేవకులమని నేను చెప్పుకుంటున్నాను. ఈ లోకంలో ఉండే భ్రష్టత్వానికి అమ్ముడుపోకుండా, ఈ లోకంలో ఉండే ప్రమిద వాటికి మేము అమ్ముడుపోకుండా, ఈ లోకంలో ఉండే వ్యర్థమైన వాటికి మేము అమ్ముడుపోకుండా మేము దేని విషయంలో పిలువబడ్డామో మా పిలుపును మా ఏర్పాట్లు నా తండ్రి వివరించను చేసుకుని నా దేవ విరాగల పర్యంతరము మా పోకడ పర్యంతరము నా తండ్రి ఈ యొక్క హృదయానుసారులుగా జీవిస్తుంది మీరు అప్పగించిన పరిచర్య నా తండ్రి నా ప్రభువా, మేము మీ కొరకై మీ చిత్తానుసారముగా చేయగలిగితే సహాయం చేస్తున్నాము. ఈ యొక్క సమయంలో నా తండ్రి మరోసారి దర్శించగలిగితే మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నా తండ్రి, మరోసారి పరోక్షంగా తీసుకుంటున్నాం. నిరాకృతములను కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ప్రభువా, మీరు దేవానుసారులుగా మా శేష జీవితాన్ని జీవించగలుగుతారు. మా శేష జీవితంలో మీరు మా కొరకై ఉంచిన ఆ యొక్క నిత్య పరలోక సేవను మేము చేయగలుగుతాయి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నమ్మకమైన రాజా, కృపమైన తండ్రి, విలాసులైన తండ్రి, రాజరావుని బట్టి ఎవరి దేవాన్ని రక్షించుకున్నారు. తన హాస్టల్లో జీవిస్తున్నప్పుడు నా ప్రభువా మీరు రక్షించుకున్నారు. కానీ సమయంలో నా ప్రభువా మీరు నా తండ్రి మీ యొక్క కృపలో నా ప్రభావ రక్షణలో నడిపించండి నాయన. అంత మాత్రమే కాదు నా ప్రభా, ఈ లోకంలో మీ సేవ చేయించున్నారు నా తండ్రి. తన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉండే ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టడానికి ప్రభావ మీరు తనని ప్రోత్సాహపరిచి ప్రేరేపించి నా తల్లి నా ప్రభా మీరు తన సేవ పెంచడానికి తీసుకోవచ్చు. నా తల్లి తన సేవ పెంచినారని నా ప్రభా నిన్నటి వరకు నా ప్రభా మీ సేవలో ఉండగలుగుతాను. నేను చిన్న కృపంతో స్తోత్రాలు ఆయన ఉండండి.
ప్రభా స్థలం మొదలుకొని నా ప్రభా అనేకమైన స్థలాలు జైలు జనాలు నా ప్రభా బాపట్ల గుంటూరు నా తల్లి నంద్యాల నెల్లూరు నా ప్రభా నా తల్లి ఇంకా దేశాలు మీ యొక్క ప్రాంతాల్లో మీ పరిచయం చేయటం నా తల్లి ఇచ్చిన కొడుకున్నాను ఇది అవసరాలు నా తల్లి ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను నా తల్లి ఎంతో బలహీనురాలు ఆయన ఎంతో అమాయకంగా నీవు ప్రభావాన్ని దర్శించుకున్నాను. ప్రభా నా తల్లి విధవరాలను దిక్కులేని పిల్లలను మీరు ఆదరించే దేవుడు కాబట్టి ఆ తల్లి మీ యొక్క కృపను కుమరించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి నా తల్లి కుమారులు కుమారులను బట్టి అల్లులు కోడలను బట్టి మనవలు మనవరాలను బట్టి తీసుకోవాలి కుమారుడు ప్రార్థన చేస్తున్నాను. అవి జ్ఞాపకం చేసుకుని ఈ సహాయం కుమరించమని నా ప్రభా మంచి మనస్సును దాల్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ వారికి మీరే సహాయకుడుగా ఉంటే ప్రభా వీళ్ళ యొక్క కన్నీటిని చూస్తున్నారు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా మీరు ఈ నిత్య కృపతో నా తల్లి వారి హృదయంలో మీరు ఆదరించమని విరోధార్చమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మకమైన తల్లి ఎంతోమంది యొక్క వాక్యాన్ని విన్నారు. హృదయాలను సరి చేసుకొని మీరు శేషం కూడా తండ్రి నిబంధన కూడా ఉచితానుసారంగా చేయగలిగితే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది. మన ముఖ్యంగా మారిన తల్లి రాజరావణ మాత్రం ఈ యొక్క హస్తానికి అప్పగించి మీరు పర్యాడుకుంటున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడని పక్షంలో దయచేసి పాట పాడే సమయంలో వచ్చి చూడవచ్చు. పాట పాడే సమయంలోనే ఈ యొక్క పాటను రావాల్సిన పాట పాడే సమయంలోనే పూర్తిని పెంచడానికి కూడా సిద్ధంగా స్థలములపై స్థలములపై జన్మభగిన మహారాజన శిఖరం సుందరము జన్మభగిన మహారాజన శిఖరం సుందరము
పట్టాలి
నాకు తెలిసి ఏంటంటే కొంచెం పట్టం కోసం కొంచెం తెచ్చుకుంటే పెళ్లి చేద్దాము. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాం. ఏదైనా ఇది సరిపోదు. కట్ చేశారు మీరు నాకు చెప్పినట్టు పోయేది కాదు ఆల్రెడీ కట్ చేశారు మామూలుగా మనం చదువుకోవాలి. పరిశుద్ధులను తండ్రి, నమ్మదగిన దేవా, మరి ఒకసారి మీ పాద సన్నిధానానికి ప్రభు మీ వాక్యానుసారముగా నా ప్రభు మనల్ని దేనుకోవాలని మరలా భూమికి చేరును ఆత్మతాను దయచేసిన దేవుని యొక్క చేరును వాక్యానుసారముగా. అలాగే 9వ కీర్తనలు 2వ వచనంలో తండ్రి, నువ్వు మనుషులను మట్టిగా మారుతున్నావు, నరులలా తిరిగి రండి అని మీరు పిలుస్తూ ఉన్నారు. నా తండ్రి వాక్యానుసారంగా ఈ దైవదాసుడు నా తండ్రి మరి రాజరాజ గారు విడిచిపెట్టిన ఈ భౌతిక కార్యంలో నా ప్రభా నేను మరి సమాజంలో ఉంచి ఉండగా నా తండ్రి దేవాదాతో జ్ఞాపకం చేస్తాను. మరొకసారి అక్కగారిని కుటుంబ సభ్యులందరినీ కూడా నా ప్రభా మీ సన్నిధానంలోకి తీసుకొస్తున్నాను. దేవా అందరికి కావాల్సిన ఆదరణ ఓదార్పు దాయిస్తాయి. నిన్న వాక్యముల హృదయంలో భద్రపరుచుకొని నా ప్రభా మీ యొక్క కృపను అనుభవిస్తున్నా ప్రభా. చేసే కాలము నా తండ్రి మేము మీ సువార్త మీ సేవలు ఈ వాక్యానుసారముగా చేయగలటికై సహాయం చేయబడి ప్రభా మీ కృప చూపించి యొక్క హస్తములకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఆదరణ తోడ్పాటు చేయడం మనందరికీ ప్రాముఖ్యంగా విశాలభక్తి గారికి కుమార్తెలకు కుమారులకు అల్లులకి కోడళ్లకు మనవరాలకు సదా తోడై ఆదరించును కాక. చిరకాలము నేను ప్రభువు మందిరములో దైవజనుడు మరి రాజారావు గారిని మట్టికి మట్టిగాను దుమ్ముకు దూడిగాను బూడిగా అప్పగిస్తూ ఆయన ఆత్మ దేవుని దగ్గర సంతోషం ఉన్నదని నిరీక్షణతో యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అప్పగిస్తున్నాం తండ్రి. కొంచెం మట్టండి
జాగ్రత్త